సరే గాని దేవరాజు మల్లయ్య ఈపుల రాజముండు వేసుకొని ముక్కుల గడ్డమాల వేసుకొని సత్యమాది దేవుడు నా చూలే ఎరలా చెప్పక అరే ఎవరిరా నువ్వు నా దూరా నా దూరా ఒక దూరాలా చెప్పక రాజ్యం పోటీ
పసిపాలు ఇంకొక ఎవరికి ఇంత మంచిగా ఊతలేదు ఒరే ఏమంటావు రైస్ మిల్ మరి ఒట్టు వస్తే ఏమొస్తాయిరా రైస్ మిల్ బియ్యం వస్తే ఒట్టు వస్తే మరి నా రైస్ మిల్ పువ్వే సుక్కుపోతావు నా పిల్ల వెళ్తాడు రాజ కొడుకు నా సంపద పెడతా అరే తమ్ముడా మీ వదిన అదిరా మీ వదిన ఎవరెవరు అమ్మదావి చెప్పు లంచ కొడుక బాత్రూమ్ పోతే నువ్వు ఇప్పుడు ఏమన్నా గడ్డి మీద రేపు పడకుంటున్నామని చెప్పిన బిడ్డ నీ బుద్ధి పెట్టాలరా పని చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావురా ఒక్కడే చెప్పమీగం కొట్టి చేసుకున్న పిల్లల దగ్గర చూసుకునే మరి నాకే తమ్ముడా మళ్ళీ రా వదిలే మమ్మల్ని వస్తే కూడా తాగుతున్నావా సరే నువ్వు నచ్చగా కానీ పంచమంగళాలు తీసుకొని ఎదురు తీసుకురావాలి మీ వదిలి దగ్గరికి పోయి నా ప్రాణాలు కడిగి మిగిలిన నెత్తి మీద జరుపుకొని నన్ను కలియేడులో ఇళ్లకు నిలుపుకోమని చెప్పురా
అయ్యా తింటుంటేనే లేస్తుంది అట్టు కొంచెం పక్క జరిగే వాళ్ళకి కావాలట. కాబట్టి నీకు కూని కుష్ఠాది రోగం వచ్చింది అనవరకల పర్వతాల మల్లయ్య ఎన్ని పొరలు ఉన్నాయో నీ కళ్ళకి ఎన్ని పొరలు ఉన్నాయి.
అడుగుతున్నాడు కొంచెం అడగటే వల్ల స్వామికి పెళ్లి కాలేదు పెద్దలుగా వేయవట్టేనా వాళ్ళకు ముక్తి మోక్షం పంట చేనుకి వెళ్ళిపోతాయి పంట చేనులో ఉన్న గడపలు పాలు పండుగ వెళ్ళిపోతాడు పరమాత్మ వల్ల ఏమిరా గగన మందు పోయ గంట వేరే పక్షులు నా జోరి ఎందుకు వచ్చా నా వార్త ఎందుకు వచ్చా కొట్టండి వరియా కురసాగని అడిగింది వరి అడిగి ఎత్తరు అనుకుంటే గడి లోపల ఉంటే దేవుడు
అద్దాన పడి లోపల పాటలు ఆడగలిపి పక్షులు వెళ్ళిపోయినా అద్దాన పడి లోపల దేవుడే పర్వతాల తమ్ముడే భగవంత ఎక్కడ పోయే గండ పేరు పక్షులు ఏ తోనమైనా మరి ఒకటి కాదు రెండు కాదు భగవంత 4 దిక్కుల తోవలే ఉన్నవి ఒక దారి వర్తని మడ్డని మారబోతూ ఉన్నది ఒక దారి చూడబోతే నా ఎండుకున్న కైలాసం ఉన్నది ఒక దారి చూడబోతే కనుక కంచి వేరే పడ్డ ఉన్నదైనా కనుక నేను మరిపోతే కలిగిన శ్రీశైల శిఖరం దారి ఉన్నది గుబ్బలకొండ వలిగినాడు మల్లయ్య మాడి బండు వలే రామ రామ ధరణి మీద కూరినాడు మల్లయ్య ఏమి చేసి ఎందుకు ఓ దేవుడా ఎక్కడి పక్షులల్లా రామ రామ పక్షులు వచ్చినాయి ఓయమ్మలారా ఎక్కడెళ్ళి పోయినమ్మా ఓ దేవుడు అద్దాన పడిలోన రామ రామ ఒంటరిగా ఒక్కవన్నీ రామ రామ చుట్టాలు లేరు ఎమ్మలారా వాడా పలకవేనా నాకు లేరువా ఎందుకు ఓయమ్మలారా శంకరుడు కల్లవారలు నా కొడుకు మల్లయ్య అద్దాల పడి లోపల సుతిమాన గుండు కాడ కాట కలిసి కలకల కలకల కన్నీరు ఇయ్యవచ్చరా ఎవరు చూపియాలి గురుడు ఏంటి గణపతిని విలిసిండు దేవసంగమయ్యా గణపయ్యా మధ్యలో మాత్రం వెళ్ళిపోవాలి ఏడుగా ఎల్లమని తీసుకురావాలి తొమ్మదారి చూపియాలి కొడుకు ఎల్లమ్మ